నమస్తే. ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అక్షయ తృతీయ యొక్క సిగ్నిఫికెన్స్ తెలుసుకుందాము మరి. తదియ రోజు వైశాఖ మాసంలో తృతీయ తిథి రోజు వ్యాక్సింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్లో, అంటే అమావాస్య నుంచి చంద్రుడు బలం పుంజుకునే ఈ పర్టిక్యులర్ ఫేజ్లో, ఆయన ఉచ్చస్థితిలోకి వెళ్ళే పర్టిక్యులర్ ఫేజ్లో మూడవ రోజు మనం సెలబ్రేట్ చేసుకునేదే అక్షయ తృతీయ. ఈ రోజు పరశురాముడిని కూడా మనం చాలా చక్కగా పూజించుకుంటాం. పరశురాముడు అవతారాన్ని, మహావిష్ణు అవతారాల్లో ఒకటైన పరశురాముడు అవతారాన్ని కూడా మనం పూజించుకోవడం జరుగుతుంది. అయితే ఈ అక్షయ తృతీయ రోజు చేసే ఏ కార్యక్రమం అయినా సరే, ఏ పనైనా సరే అక్షయంగా ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటాం. దాన పుణ్య యాగ హోమ పూజ పునస్కార ఎటువంటి కార్యక్రమం అయినా సరే అక్షయంగా ఫలితాలు ఇస్తుంది. ఈరోజు గోల్డ్ కొనుక్కోవాలి, సిల్వర్ కొనుక్కోవాలి, మెటల్ కొనుక్కోవాలి, స్టీల్ కొనుక్కోవాలి, ఎటువంటి రూలు లేదండి, అస్సలు లేదు. ఏది చేసినా అక్షయంగా మారుతుంది కాబట్టి మనం కొంటాం. అది ఒక అలవాట్లోకి వచ్చేసింది. తర్వాత ఈ సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ అయిపోయి ఇంకా రకరకాలు, ఇంకా ఈ సేల్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఇదే చేయాలి అదే చేయాలి అని అనుకుంటారు. కానీ అటువంటిది ఏం లేదు. మీరు చేసే ఎటువంటి దాన పుణ్య కార్యక్రమాలైనా సరే చాలా చక్కటి ఫలితాలను అయితే ఇస్తాయి. మీరు ఎంతో కాలంగా ప్లాన్ చేస్తూ ఈసారి మనం ఇది చేస్తే బాగుండు అనుకుని ఏదైనా కార్యక్రమం ఉంటే ఈరోజు చక్కగా ప్లాన్ చేసుకోండి, బట్ వితౌట్ ఎగ్జిబిషన్. ఓకే, సో ఈరోజు మీరు చేసే ఏదైనా సరే మిగతా రోజులు, సంవత్సరాంతం మీరు చేసే ఏ రోజుకైనా సరే రెట్టింపు ఫలితాలు ఇస్తాయి, 3 times ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఎందుకు, మూడవ రోజు చేస్తున్నాం కాబట్టి, మూడవ తిథి రోజు అయిన ఈ తదియ రోజు చేస్తున్నాం కాబట్టి మీరు అక్షయంగా మారిపోతుంది ఆ కార్యక్రమం యొక్క ఆ పుణ్యఫలం ఏదైతే మీకు లభ్యం అవ్వాలో అది 3 times ఎక్కువ ఫలితం ఇస్తుందని మనం చెప్పుకుంటాం. సో ఆ రకంగా మీరు అక్షయ తృతీయని ఈసారి సెలబ్రేట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను.